వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం మహమ్మద్ కాలనీలో మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు బడివైపు అడుగులు అనే కార్యక్రమాన్ని స్థానిక ప్రధానోపాధ్యాయుడు పాలకొండు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల ఎంఈఓ చెన్నయ్య మరియు ఎంఈఓ రఘురామిరెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు స్కూల్ నందు పలు కార్యక్రమాలను అతిథులను ఆహ్వానించి చేపట్టడం జరిగిందని అన్నారు. పాఠశాలలో చదువుతున్న 106 మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి అతిథిగా హాజరైన టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచిమల్లి లక్ష్మీదేవి మరియు టీచర్లు శ్రీమతి విజయమ్మ, శ్రీమతి శ్రీదేవిల ఆధ్వర్యంలో మహిళలకు కుర్చీలాట, చెరువు కట్ట ఆటలను నిర్వహించి అందులో ప్రథమ, ద్వితీయ బహుమతులను ఎంఈఓ చెన్నయ్య, ఎంఈఓ రఘురామిరెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయులు పాలకొండు రాజగోపాల్ రెడ్డి తన స్కూల్ విద్యార్థులందరూ తెలుపు యూనిఫామ్లో ఒక్కటిగా కనిపించాలనే సదుద్దేశంతో తల్లిగారైన పాలకొండ లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో విద్యార్థులకు యూనిఫామ్ వస్త్రాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఈ ప్రాంతంలో స్కూలు నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసి స్కూలు ఉన్నతికి పాటుపడుతున్న ప్రముఖులు షేక్ మహమ్మద్ మరియు అతిథులుగా హాజరైన స్కూల్ ఫౌండర్ షేక్ మహమ్మద్, తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాసుమల్లి లక్ష్మీదేవి, పాఠశాల చైర్మన్ కాజా రహమతుల్లాలను శాలువాలు కప్పి పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రూములు వస్తాయి అదేమైతే గవర్నమెంట్ అందరికి మొత్తం టోటల్గా అర్థమయ్యే విధంగా మాట్లాడుతుంటే చాలా థ్యాంక్స్. అందులో మనకు 7th క్లాస్ కూడా రేపు సంవత్సరం మన ప్రయత్నానికి హామీ ఇచ్చాడు సార్. వాళ్ళు ఇద్దరు సంవత్సరంలో వాళ్ళే మనకు చేయాల్సింది ఆ మండలంలో విద్యాశాఖలో ఇంకెవరు లేరు. స్కూళ్ళకు ఏమి చేయాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా వాళ్ళే. ఇంత అధికారులు వీళ్ళిద్దరూ ఇంత